అందరికీ నమస్తే. నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై 3 నెలల ముచ్చటేనని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉంది. రేవంత్ సర్కార్ ఏర్పాటయ్యాక ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఇక ప్రభుత్వం కొలువు తీరిన మొదటి రోజు నుంచి బీఆర్ఎస్ మాత్రం గుర్తు చేస్తూనే ఉంది. 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించిన గులాబీ పార్టీ తాము ప్రకటించిన ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చామన్నట్లుగా కూడా మరి చెప్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆ పార్టీ దండయాత్ర చేస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతిరోజు విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఇక జాతీయ కాంగ్రెస్ను కూడా అలాగే రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేస్తున్నారు. హరీష్ రావు మాత్రం రైతు రుణమాఫీ అంటూ హైదరాబాదు ఇమేజ్ డ్యామేజ్ అంటూ కూడా ఆయన స్థానిక సమస్యలు లేవనెత్తుతూ ఇద్దరు మరి కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నిజానికి ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పులు చేశారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా 10 నెలల్లో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కూడా ఆరోపణలు, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఇంతకీ ఆరోపణల కౌంటర్ల నేపథ్యంలో వాస్తవాలు ఏంటన్న విషయాలను ఈరోజు మనం స్పెషల్ డిబేట్లో చర్చించబోతున్నాం. ఇక దీంట్లో మరి మనతో జూమ్లో పాల్గొంటున్నారు వేణుగోపాల్ గారు, బీజేపీ నాయకులు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. చెప్పండి. హెచ్ఆర్ మోహన్ గారు కూడా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. ఇక మరి ముందుగా బీజేపీ నాయకులతో మాట్లాడదాం, వేణుగోపాల్ గారితో. వేణుగోపాల్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు 10 ఏళ్ళు దాటి 11 ఏళ్ళలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో 9.5 సంవత్సరాల పైగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. తాజాగా మరి 10 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఈ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలని 100 రోజుల్లో అమలు చేస్తామని మరి చెప్పిన అంశంలో బీఆర్ఎస్ దీన్ని మరి అడ్వాంటేజ్గా తీసుకుంటూ డే 1 నుంచి కూడా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్తో సహా అందరూ కూడా కాంగ్రెస్కు కౌంటర్ ఇస్తున్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల హామీలు నెరవేర్చాలంటూ కూడా మరి దండయాత్ర చేస్తున్నారు. దీంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రతిరోజు మరి బీఆర్ఎస్ నాయకులు ఏదో కౌంటర్ వేయడం, తర్వాత కాంగ్రెస్ నాయకులు దానిపైన మరి సవాల్గా మరి దానిపై కూడా రీకౌంట్ చేయడము, దీన్ని అంతా ఎట్లా చూస్తారండి? సార్ ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని ఇదే ఈ విధంగా ఓన్లీ బీఆర్ఎస్ ఒకటే ప్రశ్నిస్తుందని మాట్లాడడం మొట్టమొదటిగా అది ఒక సవరణ చేసుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్ తో పోరాడి వెంటాడి ప్రజా సమస్యలపై పోరాడినటువంటి ఉద్యమం చేసి ప్రతి నిత్యం పోరాటం చేసి గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో పూర్వపు అధ్యక్షులు బండి సంజయ్ గారి అధ్యక్షతన చాలా విపరీతమైనటువంటి పోరాటాలు, అన్నిటి మీద ధర్నాలు చేసినటువంటి ఘనత బీజేవైఎంది, భారతీయ జనతా పార్టీది. సరే, కొన్ని స్వీయ వ్యూహాల ఫలితంగాను లేకుంటే ప్రజా తీర్పు ఫలితంగానో కాంగ్రెస్ పార్టీకి కొన్ని మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కానివ్వచ్చు, అదేవిధంగా కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా ఏదైనా సరే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము, తెలంగాణలో కాంగ్రెస్ గెలవడము, తర్వాత తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి మెజారిటీతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఇప్పటికి 9 నెలలు నుంచి మించి సంవత్సరం అవుతుందా లేదా? 10 నెలలకు ఎంటర్ దీనికి సంబంధించి ఒక 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొంత టైం కావాలి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. దేశంలో కూడా ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నేతృత్వంలో ఏర్పడింది. చాలా ప్రతి నెలలో ప్రతి కేబినెట్ విస్తరణలో ఎటువంటి తీర్మానాలు చేసుకుంటాము, ఏ నెలకి ఏమేం పనులు చేసినాం అనేటువంటి రిపోర్ట్ ని ఆన్లైన్ లో కేంద్ర ప్రభుత్వము చాలా పగడ్బందీగా ప్రణాళికబద్ధంగా వర్క్ ప్రొసీజర్ తో జరుగుతుంది. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి
హామీలు కానీ ఒక్కసారి మనం చూస్తే ప్రతి ఏటా రైతు భరోసా, రైతులకు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూపాయలు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి క్వింటాకు బోనస్ గా 500 రూపాయలు, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇల్లు లేని వారికి స్థలానికి 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, చేత పింఛన్ కి 4,000, మహాలక్ష్మి పథకం కింద 2,500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. ఇట్లా దాదాపు ఇవన్నీ చూసుకుంటూ పోతే, అదే విధంగా కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారిస్తాం, అతి తొందరగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారి యొక్క అవినీతిని మేము ఎండగడతామని మేనిఫెస్టోలో చెప్పారు. అదే విధంగా విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్, గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు జాబ్ క్యాలెండర్, చాలా చాలా రకాలుగా, అదే విధంగా 6 గ్యారెంటీలు. సో ఇవన్నీ చూస్తే ఇవన్నిటిని చేయలేని పరిస్థితి. ఎందుకు చేయలేని పరిస్థితి అంటే, ఇవి చేయాలి అనే ఒక పద్ధతి ప్రకారంగా వీళ్ళు చేయగలము అనే నమ్మకము వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ అప్పులతో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల అప్పులతో తెలంగాణ ఉంది అని వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను ఏదో విధంగా మనం అధికారంలోకి రావాలి, ప్రజలకు ఉచిత హామీలు చెప్పి ప్రజలను వంచాలి, మోసం చేయాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ ప్రణాళికబద్ధంగా చేశారు. ఇప్పుడు ఇక్కడ వనరులు లేవు. ఇటీవల రుణమాఫీ గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద మాటలు మాట్లాడతారు. 1,00,000 రూపాయల రుణమాఫీ చేశాము, 50,000 రుణమాఫీ చేశాము, 2 లక్షల రుణమాఫీ చేశాము. ఒక్కసారి రుణమాఫీ పగడ్బందీగా అందరికీ న్యాయం జరిగిందా అని వాళ్ళు ఏ గుడి దగ్గర, ఏ ఊరు దగ్గర, ఏ విలేజ్ దగ్గర, ఏ గ్రామం దగ్గర, ఏ గుడి పేరు చెప్పి ఆ రోజు నేను రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, అదే గుడి దగ్గర, అదే ఎన్నికల ప్రచారంలో ఎవరి పేరు చెప్పి, ఏ స్వామి పేరు చెప్పినటువంటి ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు పారదర్శకంగా, పర్ఫెక్ట్ గా, పగడ్బందీగా తెలంగాణలో రుణమాఫీ జరిగిందని అనుకుంటే, రేవంత్ రెడ్డి అదే ఆ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి నేను చేశాను, ఇదిగో ఈ విధంగా చేశానని ప్రమాణం చేసి చెప్పగలరని నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా ప్రభుత్వంలో ఏదైతే వీరు చేస్తున్నటువంటి వీళ్ళకి ఒకరినొకరికి పొంతన లేకుండా, ఇప్పటికీ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి దాదాపు ఒక 30 నుంచి 40 సార్లు పోయి ఉంటారు. 40 సార్లు వెళ్ళుంటారు. ఇక్కడ పరిపాలన మీద పట్టు సాధించాడా లేదా అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. పరిపాలన మీద పట్టు సాధించిన వ్యక్తి పదే ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కూర్చొని, ఢిల్లీలో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇటువంటి పరిపాలన సాగిస్తున్నారు. ఇకపోతే ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేసే విధంగా పాలిటిక్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నికలు అన్నారు. వాస్తవంగా ఈ రోజు ప్రజలు ఎందుకు చర్చించుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి, వీళ్ళు కేవలం మేమీ హామీలు, మా 5 సంవత్సరాల కాలంలో మాకు మీరు 5 సంవత్సరాల పదవి కాలం ఇస్తారు, మాకు మీరు పరిపాలన దక్షతలతో మేము చేస్తామని చెప్పుకుంటే ప్రజలు ఈ రోజు డిస్కస్ చేసుకునే వాళ్ళు కాదు. వీళ్ళు ఒక టైం బాండ్ పెట్టారు. 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తాం, ఈ 100 రోజుల్లో పూర్తిగా అన్ని కూడా మేము ప్రజలకు అందే విధంగా చేస్తా ఉన్నాం. ఒక్క విషయం చెప్తున్నానండి, ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇచ్చారా? ఎందుకు ఇవ్వడం లేదు రేషన్ కార్డులు? దాదాపు 19 లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డులో తీసుకున్నారు. ఎందుకు వీళ్ళు పెట్టినటువంటి ప్రజాపాలన అని చెప్పని డిసెంబర్ 26వ తారీఖున వీళ్ళు ప్రజాపాలన పేరిట రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు వరకు
ఆ రేషన్ కార్డులకు సంబంధించి ఎందుకు జారీ చేస్తలేరు? ఉమ్, ఈ రోజు రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేరు అంటే, మీకు రేషన్ కార్డు ఇస్తే రేషన్ కార్డు ద్వారా ప్రజలు లబ్ధి చేసుకునేటువంటి స్కీములు కానివ్వండి అవన్నీ అందించాల్సి వస్తుందన్న. దానికి సంబంధించి నిధులు లేకనా, మనం చెప్పిన పనులు చేయలేక ఇటువంటి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేసి ఉల్టా మళ్ళీ ఈ హైడ్రా పేరుతో ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేసి హలో వినిపిస్తుందా అండి? ఓకే, కంటిన్యూ అయిపోయిందా, మీది అయిపోయిందా? అదే డైవర్ట్ చేసి ఓకే ప్రజలను పూర్తిగా వేణుగోపాల్ గారు, ఓకే, మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది వన్ మినిట్ అనేటువంటి వాతావరణాన్ని వేణుగోపాల్ ప్రజలు గారు, అర్థం చేసుకున్నారు. ఓకే, మీరు ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగితే ఉమ్, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని చూసినటువంటి ప్రజలు ఉమ్, కనీసం సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఈ రోజు పట్టం కట్టే అవకాశము, ఆలోచన ఈ రోజు ఉందని చెప్పి ఈ మీడియా వేదిక ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. రైట్, ఓకే వేణుగోపాల్ గారు. ఇక హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు జూమ్లో. హెచ్ఆర్ మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా 360 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. అన్నగారు చాలా ఆవేశంగా మాట్లాడినట్టు అనిపించింది. నేనేమంటున్నా సీనన్న, అన్న అంత బాగా మాట్లాడింది కదా, కానీ గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఉన్నది. ఈ రెండు కూడా కలిసిమెలిసి ప్రభుత్వం 10 సంవత్సరాలుగా చేసినవి. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రమాణాలు ఏవైతున్నాయో, నేను మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులను అడుగుతున్నాను, అది భారతీయ జనతా పార్టీ నాయకులకు అడుగుతున్నాను. ఏమిటంటే, ప్రతి అకౌంట్ లో 15,000 వేస్తున్నటువంటి 15 లక్షలు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మాట ఏమైంది? 15 లక్షలు మోహన్ గారు, 15,000 అన్న ఒక్క నిమిషం. 15 లక్షలు సారీ 15 లక్షలు లేదన్న, ఒక్క అకౌంట్ లో 15 లక్షలు. అవును, ఓకే, కంటిన్యూ. 15 లక్షలు ఒక్కొక్కరి అకౌంట్ లో అని నరేంద్ర మోడీ గారు ప్రతి వేదిక మీద చెప్పడం జరిగింది. ఆ 15 లక్షల రూపాయలు అన్నను ముందు ఇవ్వమనండి. రెండవది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని నరేంద్ర మోడీ గారు విపరీతమైన ప్రచారం చేసుకొని ఫాల్స్ ప్రమాణాలు చేసుకుంటూ 2 కోట్లు కాదు కదా, కనీసం 200 ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి అన్న. మూడవదన 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ 2010 విభజన, తెలంగాణ ఆంధ్ర విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని చట్టాలు కల్పించి విభజన హామీలు చట్టంలో పొందుపరిస్తే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఇయ్యలేని పరిస్థితులు ఉంది భారతీయ జనతా పార్టీ. నాలుగోదన బండి సంజయ్ గారు అన్న మొన్న ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్న, ఎద్దు మునిగితే ఎద్దు, బండి మునిగితే బండి, కారు మునిగితే బారు, బంగారం మునిగితే బంగారం, ఇల్లు మునిగితే ఇల్లు అని ఒకటే తుపాకురాముడిలాగా చెప్పిండారు. మరి 10 రూపాయలైనా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నా హైదరాబాద్ ప్రజలకు, నా హైదరాబాద్ సోదరులకు ఇచ్చినారా? ఇస్తే ఎంత ఇచ్చినారు? 4. 5వదన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 మండలాలు, మేము 7 ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలు తెలంగాణలో ఇస్తే ఈ గొప్ప భారతీయ జనతా పార్టీ అని, సోకాల్డ్ పార్టీ అని చెప్పుకున్నటువంటి ఇదే నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రలో ఇది ఈ రకంగా వీళ్ళు 10 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తూనే, ఇంకొక మాట మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నా, నిండు పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు 10 సార్లు 100 సార్లు కూడా అధికారికంగా మాకు మార్కే బేటేకు నికాలే, మార్కు మాకే బేటేకు నికాలే అంటూ తెలంగాణ సమాజాన్ని 4.5 కోట్ల ప్రజలని అవమానపరిచిన ఘన చరిత్ర నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీ. వీరు మాట్లాడడానికి కనీస కూడా వీళ్ళకు అర్హత లేదు అని ఈ ఛానల్లో మీ ముందర చెప్తున్నాను. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు అన్నగారు అన్నట్టు డైవర్ట్ పాలిటిక్స్ అన్న ప్రభుత్వం వచ్చి డిసెంబర్ 7-8 నెలలు అన్న, 7-8 నెలల్లో ఒక సృజనాత్మకమైన మార్పు, ఒక చారిత్రాత్మకమైన మార్పు,
గొప్ప మార్పు తెలంగాణలో జరిగింది. 10 సంవత్సరాల కాలంలో జరగలేనటువంటి మార్పు ఈ 8 నెలల్లో జరిగింది. అది గ్రహించాలన్న, మంచిని గ్రహించాలన్న. రాజకీయాలు ఉంటాయి పోతాయి, ప్రతి అంశం మీద రాజకీయాలు చేయకూడదు. మంచి దాన్ని మంచి అనాలి, చెడు దాన్ని చెడు అనాలి. ప్రత్యేకంగా ఏం మంచి జరిగిందో చెప్తాను మీకు. నేను ఏం మంచి జరిగిందంటే 10 సంవత్సరాల్లో, దశాబ్ద కాలంలో శతాబ్ద ధ్వంసం జరిగిందన్న. దాన్ని సమకూర్చే ప్రయత్నంలో ఇక్కడ ప్రజాస్వామ్య పాలన, ప్రజాపాలన ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే ఈయన కేసీఆర్ గారు త్వరలో గడి కట్టుకొని ప్రజాపాలన కాకుండా ఒక ఫాసిజం పాలన నడుస్తున్న సమయంలో ఆయన రాజకీయం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రజాభవన్ ని ఓకే హెచ్ఆర్ మోహన్ గారు 1 మినిట్ మీరు ఆగండి ఒకసారి. మరి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. విజయ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. విజయ్ గారు చెప్పండి. ఇప్పుడు 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక 10వ నెలలోకి ఎంటర్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇక దాంతో మరి బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డే 1 నుంచి కూడా 6 గ్యారెంటీలు 100 రోజులు, 6 గ్యారెంటీలు 100 రోజులు అని మరి ప్రతిరోజు గుర్తు చేయడము. తర్వాత అట్ ద సేమ్ టైం మరి దీంట్లో ఒకవైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు ఇద్దరు కలిసి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో మరి 10 ఏళ్ళ ప్రభుత్వంలో వైఫల్యం చెందిన అంశాలను బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారా? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి మొదటిసారిగా ఇచ్చింది ఏదైతే దళిత ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత దళితులకు 3 ఎకరాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మరి పూర్తిస్థాయిలో 10 ఏళ్లలో అమలు చేయలేని బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రతిరోజు ఈ రైతు రుణమాఫీ నుంచి మొదలుకొంటే 6 గ్యారెంటీల్లో ప్రతి అంశాన్ని లేవనెత్తుతూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీంట్లో మరి 10 ఏళ్ల పాలనలో వాళ్ళ వైఫల్యాలు ఎందుకు చెప్పుకోవట్లేదు? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు కూడా 10 నెలలు కూడా కావట్లేదు ఏర్పడి. ఎందుకని ఇంత వాతావరణాన్ని రాజకీయంగా పూర్తి స్థాయిలో ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్తారండి? చూడండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అవును, రూల్ చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా రూల్ చేస్తున్నటువంటి వాళ్ళనే ప్రశ్నిస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు. ప్రతిపక్షంలో ఎందుకున్నారు? వాళ్ళ కార్యక్రమాలు ప్రజలకు నచ్చక వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ లో ఆ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రజలు ఓడిస్తే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు ఎందుకు? వాళ్ళ విధానాలు నచ్చకనో, వాళ్ళకి సంబంధించినటువంటి లోపాలు ఇంకేదో ప్రజలు అక్కడ కూర్చోబెట్టినప్పుడు ప్రజలు అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఏం చేయాలి? ప్రజల తరఫున రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి దాన్ని ప్రశ్నించాల్సింది. ఒకసారి ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి మీరు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ మేము రాగానే తొలి సంతకాలు ఇది డిసెంబర్ 9 రుణమాఫీ, అన్ని 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాము అన్నారు. 100 రోజుల్లో చేయనందుకే ప్రశ్నించారు కదా. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బాధ్యత అదే, ప్రతిపక్షంలో చేయాల్సినటువంటి. మీరు ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ చేయనందుకే, ఏమన్నా చేయనందుకే, ఇంప్లిమెంటేషన్ చేయనందుకే ఓడించారు ప్రజలు. మేము కూడా అట్లనే చేస్తాము. 10 నెలలు అయింది. అది తెలుసు. మీరు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఒక కమిటీ వేసారు శ్రీధర్ బాబు నేతృత్వంలో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అణువు మేము పరిశీలించడం, ప్రతి ఆర్థిక దాన్ని పరిశీలించడం, ఎక్కడ ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏంటి కులంకుశంగా మేము అధ్యయనం చేసిన తర్వాతనే ఈ హామీలు ఇస్తున్నామని 1కి 10 సార్లు చెప్పారు. ఎలక్షన్ లో కానీ ఇంకెక్కడైనా తర్వాతనైనా. ఇప్పుడు వచ్చి మాకు ఇక్కడ అప్పులు ఉన్నాయి, అనేక బిన్నెలు లేవు, ఇవన్నీ చెప్తే ఎట్లా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? సమాజంలో యాక్సెప్టెన్స్ ఉంటుందా? ఇది అన్ని ఎందుకు? మళ్ళీ 60 సంవత్సరాల నుంచి పరిపాలన అనుభవం లేదా అంటే కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి అనుభవం ఉంది. అనుభవం నుంచి మీరు తీసుకొని ఈ అన్ని హామీలు ఇచ్చినాక ఇప్పుడు ఈడ లంకె బిందెలు ఉన్నాయి, లేవు, పైసలు లేవు, ఇవన్నీ ఏడుస్తుంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? దాన్నే ప్రశ్నిస్తున్నారు. పక్షంలో ఉన్నటువంటి పార్టీ ఆ రకంగానే ప్రశ్నిస్తున్నారు. మీరు వచ్చినాక ఇంకేం చేయాలి? పాత తోపుకుంటా కూర్చుంటే సరిపోదు కదా. ప్రజలకు మీరు ఇస్తా అన్న హామీలు ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. పాత తోపుకుంటా ఇష్యూ డైవర్ట్ చేసుకుంటుంటే
ఇక ఒకరి మీద దాడులు చేసుకుంటూ కూర్చుంటే అది కాదుగా. దాడులు ఒక రోజు చేస్తావు, 2 రోజులు చేస్తావు. ఇష్యూ డైవర్ట్ చేయడానికి 10 రోజులు చేస్తావు, 20 రోజులు చేస్తావు. ఆ తర్వాతనే ఈ క్వశ్చన్ వస్తుంది కదా. అది చూడాల్సినటువంటిది కాంగ్రెస్ పార్టీ చూడాల్సినటువంటిది ఆ అంశాలు కదా. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నటువంటి, మరి అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చిర్రు, మేము అధికారంలోకి రావడానికి వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయాలి, లేకపోతే వీళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ప్రజలు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ తీర్పిస్తారు. ఆ రకంగా చూడాలి. అందుకే ఈ 10 నెలల కాలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్న పనులు అయితే చేయలేదు. వాళ్లకు వైఫల్యమే కనిపిస్తున్నది. ఏది సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయనటువంటి అయితే కనిపించలేదు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ చూసుకున్నా, ఆశా వర్కర్ చూసుకున్నా, వైద్యం చూసుకున్నా, అదే విధంగా హైదరాబాద్ ఇమేజ్ చూసుకున్నా, మొత్తము హైదరాబాద్ ఇమేజ్ మొత్తము పడగొట్టారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే మొత్తము దివాలా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ దివాలా తీసినటువంటిది రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే తెలంగాణ అనే రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని నేషనల్ జాతీయ వేదికలు, రాష్ట్ర వేదికలు. ఓకే విజయ్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా కౌంటర్గా చెప్తున్నారు. ప్రతి స్కీములో స్కాములు చేసింది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో కాళేశ్వరం నుంచి మొదలుకుంటే మరి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, వీటన్నిటిలో కూడా మరి కేసీఆర్ కుటుంబం పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. సో దీంట్లో రాష్ట్రం అప్లపాలైంది. వాస్తవానికి ఇప్పుడు వడ్డీలకే ఈ యొక్క రాష్ట్ర ఆదాయం సరిపోతుందని కూడా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న, ఈ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, నాయకులు చేస్తున్న ఈ కామెంట్స్కి ఏం చెప్తారు? అప్పులైనవి కరప్షన్ ఉంది. కరప్షన్ ఉంటే యాక్షన్ తీసుకోవచ్చు కదా. 10 నెలల నుంచి ఆ పని కూడా చేయలే కదా. కరప్షన్ చేసిర్రు, ఎంత కరప్షన్ చేసిర్రు, ఎక్కడ చేసిర్రు అని కనీసం ఇంతవరకు ఒకటి బయట పెట్టలేకపోయారు. అధికారంలో వీళ్ళే ఉన్నారు. విజయ్ గారు 1 minute. అప్పులు అంటున్నారు. అప్పులు అంటుంటే నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి గారే నివేదిక ఇచ్చారు. పోయిన ప్రభుత్వము మౌలిక వసతుల మీద అప్పు చేసి మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టింది అని. అయిపోయాయి. మరి ఫైనాన్స్ కమిషన్ కు రకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చి రాజకీయంగా అప్పులు చేసిరంటే అప్పులు చేసి దేని మీద ఖర్చు పెట్టిందని ముఖ్యమంత్రి చెప్తే మేము మౌలిక వసతుల మీద గత ప్రభుత్వం బాగా ఖర్చు చేసింది అని. అది మౌలిక వసతుల మీద ఖర్చు చేసిందంటే మంచి ఇంపార్టెంట్ అయినటువంటిది. అది కరెక్ట్ గా చేసినట్టే కదా. అదే అప్పులు చేసి పౌడర్లు వేసుకున్నారు. ఓకే విజయ్ గారు 1 minute మీరు ఆగండి. ఇక యాదగిరి గారు ఉన్నారు అనలిస్ట్, ఆయనతో కూడా మాట్లాడదాం. యాదగిరి గారు చెప్పండి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇక ప్రతిరోజు రచ్చరచ్చ చేయడం కావచ్చు, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా దానికి కౌంటర్గా మరి బదులు ఇవ్వడం కావచ్చు, ప్రజలకు వాస్తవాలు ఏంటనే విషయంలో మరి రెండు పార్టీలు ఈ డైవర్ట్ చేసే కార్యక్రమం చేపడుతున్నాయా? వాస్తవానికి మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము దశాబ్ది కాలంలో మరి శతాబ్ది అభివృద్ధిని సాధించామని చెప్పి 9వ ఏడుకు ముగిసి 10వ ఏడుకి అడుగు పెడుతున్న తరుణంలోనే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేశంలో నెంబర్ 1గా రాష్ట్రాన్ని తయారు చేశాము. సో జీడిపి కూడా దేశంలో నెంబర్ 1 అయింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ బీఆర్ఎస్ వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇక 10వ సంవత్సరంలోకి తెలంగాణ రాష్ట్రం ఎంటర్ కాగానే మరొకసారి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. సో మరి ఈ దశాబ్ది కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక 100 ఏళ్ళు పూర్తి స్థాయిలో నష్టపోయేలాగా నడిపారు. తెలంగాణ రాష్ట్రం కోలుకోని విధంగా అప్పులు చేశారని చెప్పడంలో మరి దీంట్లో ప్రజలు కాంగ్రెస్ను నమ్మాలా, బీఆర్ఎస్ నమ్మాలా, బీజేపీ నాయకులు కూడా అంటున్నారు. సో మా పార్టీని డ్రాగన్ చేయడానికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీపడి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు యాదగిరి గారు? నమస్తే సార్, చెప్పండి. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు. ఓకే యాదగిరి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ మీ కాంటాక్ట్ అవుతాం. ఇదే అంశం గురించి మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తాము. ఒకసారి విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు చెప్పండి. దశాబ్ది కాలంలో మేము శతాబ్ది అభివృద్ధి చేశాము, దేశంలో నెంబర్ 1 జీడిపిగా చేశాము. ఇక వ్యవసాయంలో కూడా దేశంలో నెంబర్ 1గా ఉత్పత్తి కూడా సాధించాము. దీంట్లో మరి మేము అభివృద్ధి చేశామని చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక 9 ఏళ్ల నుంచి 10వ ఏడుకు ఎంటర్ అవుతున్న క్రమంలో దశాబ్ది ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఇక మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2 మొన్న
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది. ఇక 10 ఏళ్లలో 100 ఏళ్ళు నష్టపోయేలాగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. అసలు వాళ్ళు చేసింది ఏం లేదు, స్కీములు స్కాములు తప్ప. దీంట్లో మా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వీటన్నిటిని ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రజలకు కాంగ్రెస్ మాటలు నమ్మాలా, లేకుంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్న విషయంలో వాస్తవం ఏంటి? అసలు ఈ కన్ఫ్యూజన్లో మరి ఒక క్లారిటీ అనేది ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? క్లారిటీ ప్రజలతో కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిన్న ఒక్కటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ ముందు ముఖ్యమంత్రిగా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు, జిఎస్డిపిని చూసి లోన్లు ఇవ్వండి, జిఎస్డిపిని చూసి పన్నులు ఇవ్వండి, ఏది ట్యాక్స్ డెవల్యూషన్ చేయండి, తలసరి ఆదాయాన్ని చూసి పన్నులు ఇవ్వండి అని అడిగారు. మరి జిఎస్డిపి పెరిగింది కదా, మరి భారతదేశంలో ఎక్కడ పెరిగినటువంటి జిఎస్డిపి పెరిగినందుకే ఆ రకమైనటువంటిది అడుగుతున్నారు కదా. తలసరి ఆదాయము నేషనల్ యావరేజ్ కంటే మనది ఎక్కువ ఉంది తెలంగాణది. మరి ఎక్కువ ఉన్నందుకు దాన్ని బట్టి మాకు పన్నులు ఇవ్వండి, దాన్ని బట్టి మొత్తం చూసి ఆర్థిక వ్యవస్థ దానికి చేయండి అని ప్రపోజల్ పెట్టింది కదా రాష్ట్ర ప్రభుత్వము. అఫీషియల్ గా 16th ఫైనాన్స్ కమిషన్ కు ఏమనిచ్చింది, మరి పెరగండి జిఎస్డిపి పెరగండే ఇది అంటారా? జిఎస్డిపి ఇప్పుడు నెంబర్ 1. ఇంకొకటి, తెలంగాణ అర్బనైజేషన్ అవుతుంది, అత్యంత మంచి అభివృద్ధికరంగానే ఉన్నటువంటిది. ఇది ఒక దేశంలోనే ఎక్కడ లేదు ఈ రకమైనటువంటి అర్బన్ డెవలప్మెంట్ అనేది 16th ఫైనాన్స్ కమిషన్. ఓకే విజయ్ గారు నిన్న హరీష్ రావు గారు మరొకసారి కూడా మాట్లాడుతూ ఆయన మరి తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక హైడ్రామా చేస్తున్నారు, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు, రియల్ ఎస్టేటు పూర్తిగా డమాల్ అయిపోతుంది. సో విశ్వనగరంగా హైదరాబాద్ను నిలబెట్టే కార్యక్రమం మేం చేశాము, కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వచ్చే కంపెనీలు తరలిపోతున్నాయి, పెట్టుబడులు రావు. సో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఇదంతా జరుగుతుందని కూడా ఆరోపించారు. దీని పట్ల ఏం చెప్తారండి? నేను కూడా వాస్తవం అండి. ఇవాళ చూడండి ఏమైతుందండి, హైదరాబాద్ ఇమేజ్ ఎట్లా పడిపోయింది అండి. చంద్రబాబు ఇదంతా ఏంది వెనకంగా నడిపిస్తుండ్రు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు భావజాల ఉన్మాదంతో హైదరాబాద్ నాశనం అయిపోతుంది మొత్తం. ఇక్కడ ఏంది ఈ రోజు గొడవలు కూడా ఇక్కడ శాంతి భద్రతలు లేకుండా రోజు 28 రోజులు ఉంటే 28 మటర్లు జరిగినాయి. శాంతి భద్రతలు లేవు, ఎమ్మెల్యేల మీదనే దాడులు జరుగుతున్నాయి. శేర్లింగంపల్లి ఏరియా ఎమ్మెల్యే అదంతా ప్రశాంతంగా ఉండి ఒక బిజినెస్ ఏరియాలో ఈ రోజు దాడులు జరిగినాయి. శాంతి భద్రతలు ఎక్కడున్నాయండి? ఈ హైదరాబాద్ ఎందుకు జరుగుతుంది? చేసిన కూడా తెలుగుదేశం సంబంధ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వెనకటి నుంచి. ఓకే విజయ్ గారు 1 మినిట్ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీయాలి, అమరావతి తరలించాలి. పరిపాలిస్తున్న వ్యక్తి అలా శిష్యుడు చేయబట్టి అట్లనే ఉందని నేను కూడా అనుకుంటున్నా. రైట్. ఓకే విజయ్ గారు, ఇక యాదగిరి గారితో మాట్లాడదాం. యాదగిరి గారు చెప్పండి. ఇప్పుడు 10 ఏళ్లలో 100 ఏళ్ళు వెనుకబడిందని కాంగ్రెస్ అంటుంది, 10 ఏళ్లలో మేము 100 ఏళ్ళ అభివృద్ధి సాధించామని బీఆర్ఎస్ అంటుంది. ఈ రెండు వాదనలు ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరొకసారి కూడా హరీష్ రావు గారు ఇక దీంట్లో కాంగ్రెస్ బాధ్యత రాహిత్యం వల్ల హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మరి హైదరాబాదు ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు, హైదరాబాద్ను మేము విశ్వనగరంగా నిలిపాము, కానీ తాజాగా మరి రియల్ ఎస్టేట్ దెబ్బతింటోంది, పూర్తిగా కంపెనీలు వెనక్కిపోతున్నాయి, పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అంటున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి చెప్పండి? 100% వాస్తవమే ఉంది కదండి. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ను బ్రాండ్ దెబ్బతీయడం కోసం మాత్రమే అక్కడ ఉన్న తన గురువు గారు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి చెందడం కోసం ఇక్కడ హైడ్రా అనేది ఒక సృష్టించి హైదరాబాద్ ను ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆయన అక్రమ చెరువులను అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో ఎవరు అభ్యంతరం లేదు. కానీ ఒక హైడ్రా పేరుతోటి రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం కుదేలు చేసి గతంలో రోజుకు 30 రిజిస్ట్రేషన్లు జరిగితే ఈ రోజు నెలకు 30 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతలేవు. హైడ్రా పేరు మీద ఇంకొకటి ఏమంటాడు, ఈ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానళ్ల మీద అని చెప్పేసి ప్రతి వాళ్ళ మీద ఒక రకంగా విరుచుకు పడతాడు. అసలు యూట్యూబ్ ఛానళ్లతోటే కాదండి, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆయన చెప్పిన క్యూ న్యూస్ అనేటువంటి తీన్మార్ మల్లన్న గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్లనే కదా ఈ రోజు
యూట్యూబ్ ఛానల్ అధినేత తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయింది కదా. మా పార్టీలో ఏ యూట్యూబ్ ఛానల్ అధినేత ఎమ్మెల్సీ కాలే, పదవులు తీసుకోలేదు. యూట్యూబ్ ఛానల్ అనేది నిజంగా కొన్ని ఛానళ్ళు ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ మాకు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ అబద్ధపు హామీలను నమ్మి మీకు ఓట్లు వేసినప్పుడు పేద ప్రజలను సర్వనాశనం చేయకండి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా 10 నెలల నుంచి నిధులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులు తెచ్చి పెడుతున్నారు. ఒక్క పైసా కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు. మరి గతంలో కూడా పల్లె వెలుగు అని చెప్పేసి, చెక్ డ్యామ్లు అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు ఇప్పటి వరకు పల్లెలకు, గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు ప్రకటించలేదు. హైదరాబాద్ లో కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం, ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు తన ఇమేజ్ ను పెంచుకోవడం కోసం మాత్రమే హైడ్రా అనేది కొత్త సృష్టి. ఓకే, యాదగిరి గారు 1 మినిట్. యాదగిరి గారు మీరు ఆగండి. మోహన్ గారు, హెచ్ఆర్ మోహన్ గారు, సో సీనియర్ జర్నలిస్టు విజయ్ గారు చెప్పింది, తర్వాత మరి అదే క్రమంలో యాదగిరి గారు కూడా సేమ్ ఆరోపణలు చేస్తున్నారు. హరీష్ రావు ఏదైతే కామెంట్ చేశారో అదంతా వాస్తవమే అంటున్నారు. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, మొత్తానికి విశ్వనగరం ఖ్యాతిని మేము పెంచినాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో ఇంకా తెలంగాణలో మరొకసారి కూడా కొంత నష్టాలు వాటిల్లుతున్నాయి. దీని పట్ల ఏం చెప్తారు మోహన్ గారు? ముందుగా ఇప్పుడు ఒక సామెత ఉంటుందన్న, పసకలో వచ్చి దేశమంతా పచ్చగా ఉన్నట్టు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, వచ్చిన ఈ చిన్న సమయంలో 8 నెలల కాలంలో ప్రమాణ 6 గ్యారెంటీలు అని ఊరికి ఏం చేయట్లేరు, ప్రజలకు మోసం చేస్తున్నారని చెప్పేసి బట్టగాల్చి మీదేసి సరిపోల్సిరన్న. ఈ రోజు తెలంగాణ సమాజంలో నా తోటి మహిళా సోదరులందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగడం 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ. అది మహిళల సోదరులు తిరుగుతున్నారా లేదా ఆ సోదరులను అడగండి. ఒకటి. రెండవది, కరెంటు 200 యూనిట్స్ లోపు తెలంగాణ రాష్ట్రంలో అందరికి వస్తుందా లేదా, అది రెండో వాగ్దానము. అది ఇస్తున్నామా లేదా ప్రజలకు, ఆల్రెడీ మొదటి నెల స్టార్ట్ అయిందా లేదో అందులో గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలుసుకోమనండి. మూడవది, గ్యాస్ 500కే 950 రూపాయలు ఉన్న గ్యాస్ 500కే ఇస్తున్నామా లేదా అనేది క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలను తెలుసుకోమనండి. 5 లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, ఆరోగ్యశ్రీ ఉందో 10 లక్షలు చేసినామా లేదా, హాస్పిటల్ అవుతున్నాయా లేదా తెలుసుకోమనండి. గడిచిన 8 నెలల్లో 4-5 హామీలు అయినాయి, డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ అయినాయి, దసరా తర్వాత స్టార్ట్ చేస్తారు, ఇంద్రమ్మ ఇళ్ల ప్లాన్ లో కూడా ఉన్నాం. ఈ రకంగా 8 నెలల కాలంలో ఇన్ని ప్రమాణాలు 6 గ్యారెంటీల్లో దాదాపుగా 5 గ్యారెంటీలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగా కూడా మనం వాళ్ళను హెడ్సప్ చేయాలి, కానీ ప్రతిదాన్ని విమర్శనే చూసుకుంటూ పోతే ఎవరికైనా ఏదో సామెత ఉంటుంది, గుండ్రాయి కింద నల్లగున్నట్ల. మనం 10 సంవత్సరాలు ఒక్కనికి ఒక ఊర్లో బెడ్రూమ్ వచ్చిన చరిత్ర లేదు. 119 నియోజకవర్గంలో హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారి నియోజకవర్గంలో తప్ప వేరే నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. ఒకవేళ అన్నలు వస్తా అంటే రమ్మనండి, మా ఆందోళన నియోజకవర్గం వెళ్దాము. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉన్నా కానీ నేను దేనికైనా సిద్ధమే. ఒక్కటి 10 సంవత్సరాలు ఒక్కటి లేదు. 8 నెలల్లో అన్ని వాగ్దానాలు నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అన్న మాట మాటకి తెలంగాణను, హైదరాబాద్ను ఆ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. హైదరాబాద్ ఇమేజ్ ని వాంటెడ్లీ కొంతమంది ఒక గూడుగుటారమై కావాల్సిన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న. ఒక ఫ్యూచర్ సిటీ కట్టాలన్న ఆలోచన మేరకు ఈ రోజు ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ దాదాపు 1000 ఎకరాలలో ప్రణాళిక చేసి ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఒలింపిక్స్ కానీ, స్పోర్ట్స్ కప్పే కానీ, హెల్త్ కప్పే హబ్బే కానీ, ఈ రకంగా ఏ విధంగా తెలంగాణను 3 ఆల్రెడీ హైదరాబాద్లో 3 ఈస్ట్ వెస్ట్ నార్త్ సెంటర్ జోన్ అని ఉంది. ఇప్పుడు సైబర్ సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా ఇప్పుడు కొత్త స్టేట్ ఫ్యూచర్ సిటీ అని ఒక దానికి ఏర్పరచుకొని మాచర్ల ఏరియాలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంతేగాని ప్రతిసారి కూడా హైదరాబాద్ ఇమేజ్ పోతుంది, ఏ రకంగా పోయింది, ఏం తప్పు చేసినాడు అది చెప్పాలా. ఇమేజ్ పోతుంది దేనికి? ఇమేజ్ మీరు తీసిన 10 ఏళ్లలో మన నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రకు జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద ఎత్తుకపోతుంటే ఇదే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని పండుకున్నాడు తప్ప ఒక్క చుక్క నీళ్ళు ఆపలేకపోయాడు. అట్లా రేవంత్ రెడ్డి గారు వచ్చి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మెచ్చుకుంటూ 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి ఇంతమంది అయితే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరైతే గద్దర్ గారిని విస్మరించినారు, ఆ రోజు ఉన్నటువంటి అందశ్రీ గారిని విస్మరించినారు, ఆ రోజు ఉన్నటువంటి సంఘ నాయకులు ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేధావులందరినీ విస్మరిస్తే, ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి నంది అవార్డులను పక్కన పెట్టేసి
ఏదైతే యుద్ధ నౌక గద్దర్ గారు అవార్డు తీసుకురావడం ఇది తెలంగాణ సమాజానికి గౌరవకరమా కాదా అని అన్నది చెప్పాలా. రెండవది అన్న, ఒక్క నిమిషం. అందశ్రీ గారి పాట అందశ్రీ గద్దర్ గారి గారి పాట అన్న వినాలి అన్న, నా ఒక్క మాట. నిమిషం. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడే అందశ్రీ గారు ఉద్యమంలో ఆయన గారు పాడిన పాట జయ జయ తెలంగాణ అన్న పాటని కేసీఆర్ గారు విస్మరించి 10 ఏళ్ళు పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు రాగానే ఆ పాటను తెలంగాణ అధికార జాతీయ గీతంగా ప్రకటించడం ఇది కదా తెలంగాణను ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది. అంతేకాదన్న ఏదైతే చాగలి ఐలమ్మ ఉన్నది ఆమె పేరు చెప్పుకొని 10 సంవత్సరాలు ప్రతి ఉద్యమంలో ఆమె పేరు చెప్పారు కానీ ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోయింది లేదు. అదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనమరాలు పిలిచి ఈరోజు ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ మెంబర్ గా చేసినారు. ఈ రకంగా మీరు చూసుకుంటూ కొండనా ఈ రకంగా మీరు చూసుకుంటూ పోండి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంచింది రేవంత్ రెడ్డి గారు, తుంచింది కేసీఆర్ గారు. మీరు ఇంకొక విషయం అన్న ఏదైతే వీళ్ళు కాళేశ్వరం అని కట్టడమే కానీ ఇంకోటే కానీ ఆ కాంట్రాక్టర్స్ అందరు కూడా మయోంస్ రామేశ్వరం కానీ జగపతిరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేసి పేరుకు మట్టుకు తెలంగాణ అని దోచిపెట్టింది ఆంధ్ర వాళ్ళకన్నా. ఇంకొక విషయం చెప్తానా, ఒక మా దళిత మంత్రి ఎమ్మెల్యే గారు చనిపోయారు సాయన్ అని మల్కాజ్గిరి కాన్స్టిట్యూట్స్ అన్న దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే చేసినారు. ఆయన చనిపోతే కనీసం పరామర్శించడానికి రాలని గొప్ప నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు. కానీ అదే ఆంధ్ర వాళ్ళు చనిపోతే ప్రభుత్వం లాంఛనంగా చేయడం జరిగింది. ఎవరు సినిమా యాక్టర్స్ కు పాత మనుషులు కృష్ణంరాజుకు కృష్ణకు కైకాల సత్యనారాయణకి ఏం సంబంధం మన తెలంగాణ బిడ్డ 5 సార్లు దళిత బిడ్డ శాసనసభ్యుడుగా చనిపోతే ఆయనకు అధికారికంగా కనీసం ఆయన అంత్యక్రియలు జరపలేని దుష్పరిస్థితి ఆ రోజు ఉండే. ఈ రోజు తెలంగాణ ప్రజాపాలన ప్రజలు పాలించుకుంటున్నారన్న కావాల్సుకొని హరీష్ రావు గారు దాన్ని డ్యామేజ్ చేయాలనుకొని ఈ రోజు ఏదైతే ఆయన పేరేమొస్తుంది ఈ రోజు మా పాడి కౌశిక్ రెడ్డి ఆయన కాంటెంట్లు ఆయనకు వెనకాలండి నిన్న జరిగినటువంటి మాటలు 10 మంది మా ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మీ పార్టీలోకి జాయిన్ అన్నారు, వాళ్ళు బై ఎలక్షన్కి వెళ్ళండి లేకుంటే గాజులు పువ్వులు చీర పంపిస్తా అని పాడి కౌశిక్ రెడ్డి అన్నాడన్న. ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న తెలంగాణను రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతుంటే దాన్ని ఓర్వలేక ప్రజల్లో పెరుగుతుంటే ఆదరణ చూసి తట్టుకోలేక తెలంగాణలో ఉన్నటువంటి ప్రశాంతతను అల్లర్లు పుట్టియాలి, అలజడి పుట్టియాలి, దుమ్మరేపాలని ఇప్పుడు వినాయక నిమజ్జనం మన వినాయకుని మండపము నవరాత్రులు ఉన్నాయన్న. ఈ టైంలో పాడి కౌశిక్ రెడ్డి వాంటెడ్లీ సెన్సేషన్ క్రియేషన్ చేసుకుంటా దీని వెనకాల ఈ 3 కథానాయకులు కథ నడిపించుకుంటా హైదరాబాద్ ను డిస్టర్బ్ చేస్తున్నారన్న. ఖచ్చితంగా చెప్తున్నా వీళ్ళు ఏదో చీకటి కోణంలో ఉన్నారు, హైదరాబాద్ ను ఖచ్చితంగా బ్రాండ్ ఇమేజ్ పాడు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి అన్న ఎంటిగా వీగలేకపోయారు. ఈ రోజు అధికార ముఖ్యమంత్రి ఉన్నాడు, హైదరాబాద్ ఇమేజ్ ను పదంతులుగా పెద్దగా చేసి మరో ఎన్నికల్లో వచ్చే టీపీలు 160కి 120 సీట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మరొకసారి కూడా అధికారం తీసుకొచ్చడానికి కంకణం పట్టుదైనాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన డెవలప్మెంట్ ఎవరూ ఆపలేరు. ఓకే యాదగిరి గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు అన్నగారు చెప్తున్నారు, గద్దర్ గారి గురించి మాట్లాడుతున్నారు. గద్దర్ గారిని రాజకీయాల కోసం ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీ. గద్దర్ గారు చనిపోయినప్పుడు గద్దర్ గారు వెంబడుండి గద్దర్ గారు చనిపోయిన తర్వాత గద్దర్ కు అన్ని రకాలుగా మా ప్రభుత్వం తరఫున ఏం చేయాలనో ఆ రోజు అవి చేసింది. కానీ స్థానిక మొన్నటి గత ఎన్నికల్లో గద్దర్ గారి కూతురుకు కంటోన్మెంట్ నుంచి అవకాశం ఇచ్చి నిలబెట్టిరు. ఓడిపోయే సందర్భంలో గద్దర్ గారి కూతురుని నిలబెట్టి ఓడగొట్టిరు. అదే విధంగా మళ్ళీ బై ఎలక్షన్లు సరే ఒకవేళ మా నాయకురాలు యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మళ్ళీ అక్కడ బై ఎలక్షన్లు జరిగితే మళ్ళీ ఎందుకు మరి గద్దర్ గారి కూతురు వెన్నెలకు ఎందుకు అవకాశం ఇయ్యలేకపోయిర్రు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నామినేషన్ చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో వేస్తున్నారు. మరి ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వచ్చు కదా, నామినేటెడ్ పదవి ఇవ్వచ్చు కదా. మేము చెప్తున్నాం గద్దర్ గారిని మేమే ఓన్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా. గద్దర్ గారి గురించి చేయడం మీకు గొప్పతనమే అనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని విస్మరించిరా లేదా అనేది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే విధంగా మేము మా ఎమ్మెల్యేలను దళిత ఎమ్మెల్యేలను మేము గౌరవించినామని చెప్తున్నారు. ఇదే మొన్న భువనగిరిలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మంత్రులు వస్తే ఒక దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం స్వాగతం పలకడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి గేట్లకు కూడా రానియకుండా బయటికి వెళ్ళగొట్టిన నాయకులు దళిత ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయనను బయటికి పంపించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు.
ఈ రోజు దళితులను మేము గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన ఆల్రెడీ ప్రివిలేషన్ మోషన్ కూడా నేను రేజ్ చేస్తున్నా అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు దళితులను మోసం చేసుకుంటూ, గద్దర్ కుటుంబాన్ని మోసం చేసుకుంటూ, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను మేము హైడ్రా అనే దాంతో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇచ్చినటువంటి స్థలాలను కూడా మళ్ళీ మీ ప్రభుత్వమే కూల్చివేస్తుంది. మేము చెరువులను రక్షిస్తున్నామని చెప్తున్నారు, వినాయక మండపాల గురించి చెప్తున్నారు. మీరు ఈ రోజు హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి మీరు నిజంగా ఒకవేళ FTL ను మీరు చెయ్యాలి అనుకుంటే, చెరువులను రక్షించాలి అని అనుకుంటే, మరి ఇప్పుడు హుస్సేన్ సాగర్ పక్కన ఉన్నటువంటి మరి రాష్ట్ర సచివాలయాన్ని కూలగొడతారా? మీరు మొన్న పెట్టుతున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలగొడతారా? మీరు దాని గురించి చెప్పండి. మరి అది మీకు లేదా? చెరువులో లేదా? దాని గురించి మీరు కేవలం రేవంత్ రెడ్డి గారి స్పెషల్గా ఆయన ఇమేజ్ పెంచుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో నిజంగా చెప్పాలంటే జాతీయ నాయకులను కూడా విస్మరిస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రి కావాలన్నది రేవంత్ రెడ్డి గారి కోరిక కాదు. రేవంత్ రెడ్డి గారు స్పెషల్ గా ఆయన ఇమేజ్ చూసుకోవడం కోసం రాహుల్ గాంధీ గారు కేంద్ర జాతీయ నాయకులను కూడా విస్మరించి వాళ్ళను కూడా డ్యామేజ్ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా తన చెప్పు చేతుల్లో ఉండడం కోసం మాత్రమే హైడ్రా అని వాళ్ళ ఆస్తుల మీదకి హైడ్రాను పంపించి సీనియర్ నాయకులు ఆయన చెప్పు చేతుల్లో ఉండడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కూడా ఆయన వస్తున్నారు, గేట్లు తెరిచినా అంటున్నారు కాబట్టి ఎవరు వస్తలేరు. కాబట్టి వాళ్ళ ఇళ్లలోకి పోయి కూడా ఒకళ్ళో ఇద్దరు చేర్చుకున్నా కూడా వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో రాకపోతున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీల ఆస్తుల మీదకి హైడ్రాను ఉపయోగిస్తున్నాడు. అదే విధంగా మేము హైదరాబాద్ను మేము 10 సంవత్సరాల్లో నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో అభివృద్ధి చెందింది. ఈ 2014 నుంచి 24 వరకు మన గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చెంది ప్రపంచ చరిత్రలో కూడా మన హైదరాబాద్కు ఒక గొప్ప అవకాశం ఐటీని కానివ్వండి ఎంత డెవలప్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. నేను 4th సీటు ఆల్రెడీ 3 సిటీలు ఉన్నాయి, మీరు ఎక్కడ డెవలప్ చేసారు? ఇప్పుడు మీరు నిజంగా చెప్తున్నారు మేము లంక బిందెలు ఉన్నాయి అనుకోని చెప్పి అనుకున్నాం, కానీ మాకు ఇక్కడ లంక బిందెలు కాలికుండా యాదగిరి గారు 1 మినిట్ సిటీకి నిధులు ఎక్కడి నుంచి చేస్తారండి? ఏమైనా చెప్పారా? మీరు ఏ విధంగా బడ్జెట్ ఎక్కడ పెట్టారండి? రైతు బంధు ఏ విధంగా చేసిరండి? రైతు బంధు నేను 15,000 ఇస్తున్నాను, ఇప్పటి వరకు రైతు బంధు కాదు, రైతు భరోసా కాదు, పాత పద్ధతిలో ఉన్నటువంటి రైతు బంధు ఇవ్వలేకపోయారు. యాదగిరి గారు 1 మినిట్ మీరు ఆగండి. రుణమాఫీ అన్నారు, యాదగిరి గారు ఇప్పుడు 50% 50% కూడా రుణమాఫీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. మీ ప్రభుత్వం నిజంగా రైతులను నడ్డి విరుస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ యాదగిరి గారు 1 మినిట్ మీరు ఆగండి. యాదగిరి గారు 1 మినిట్. పేద ప్రజలు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది, హైదరాబాద్ ఖ్యాతి నగరం లాగా అభివృద్ధి చెందుతుంటే ఒక గొప్ప గుర్తింపు తీసుకొస్తుంటే ఈ రోజు హైదరాబాద్ లో యాదగిరి గారు 1 మినిట్ రియల్ ఎస్టేట్ యాదగిరి గారు రియల్ ఎస్టేట్ రియల్టర్లు ఇక్కడ వెయిట్ 1 మినిట్. ఇక మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా మరి హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని చెప్పి ఇటు హరీష్ రావు కావచ్చు, హైదరాబాద్ ఇమేజ్ని మేమే పెంచుతున్నామని కాంగ్రెస్ చెప్తుంది, 4వ నగరాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు వేణుగోపాల్ గారు ఏమని చెప్తారు? వేణుగోపాల్ గారు అభివృద్ధి కావాలంటే మీరు మాట్లాడండి. వేణుగోపాల్ గారు మీరు ఆగండి. యాదగిరి గారు ఆగండి, మీరు ఆగండి. మీరు ఆయన శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నది వినండి. ఇప్పుడు సార్ ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెచ్ఆర్ మోహన్ గారు చాలా ఉల్లాసంగా ఉద్వేగంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తానని చెప్పి అన్నారు. అదే విధంగా ఉద్యోగాలు ఇస్తాను. ఓకే, కేంద్ర ప్రభుత్వము ఏం చేసింది, ఏం చేయబోయింది అది దేశ ప్రజలు పార్లమెంటు ఎన్నికల తర్వాత తిరిగి మోదీ గారిని ఎన్నుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు గతంలో 15 లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి మాట వీడియో గారి మీ దగ్గర ఉంటే సపరేట్ గా చర్చ పెట్టిద్దాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది నేను డైరెక్ట్ గా మీతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ స్టూడియోలో కూర్చోడానికి రెడీ. ఇకపోతే తెలంగాణకు గత 9 సంవత్సరాలలో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేటువంటిది మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని కూడా ప్రింట్ చేసి ఏ స్కీముల ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గత ప్రభుత్వంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్ద మీడియా వేదికగా అదే విధంగా ప్రజా సంఘాల ప్రతినిధులు మేధావులతో ఒక పెద్ద పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు
సవాల్ కూడా విసరడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరు వచ్చినా సరే మేము దీనికి సమాధానం చెప్పడానికి రెడీ. ఓకే, వేణుగోపాల్ గారు 1 మినిట్ టాపిక్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ 8 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసింది. ఓకే ఇప్పుడు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రజాపాలన అభయహస్తం అనేటువంటి ఒక పెద్ద ఒక స్కీమును తీసుకొచ్చి తెలంగాణలో కొత్త రేషన్ కోడ్ల కోసం మీరు చేసినటువంటి ఆ యొక్క 5 గ్యారెంటీల కోసం మొత్తం మీరు దరఖాస్తులు 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయని చెప్పి మీరే అఫీషియల్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో ప్రజాపాలన అభయహస్తంలో మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలలో ఏదో ఒక గ్యారెంటీ మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారన్నారు కదా, రిమైనింగ్ 5 గ్యారెంటీలకు మీరిచ్చిన రిపోర్ట్ ప్రకారమే 1,05,91,363 అప్లికేషన్లు రేషన్ కార్డు ద్వారానే 5 గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్పి 5 గ్యారెంటీల కోసం అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డులు 1,05,91,363. మీరు అసలు రేషన్ కార్డు 5 గ్యారెంటీలు అమలు చేసే దానికి లింక్ పెట్టినప్పుడు వేణుగోపాల్ గారు 1 మినిట్ వేణుగోపాల్ గారు 1 మినిట్. ఇక్కడ ఈరోజు మనం చర్చించేది 10 ఏళ్ల ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రెండింటి మధ్యలో ఎట్ ద సేమ్ టైం మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కేంద్రంలో ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి. 10 ఏళ్లలో మరి కేంద్రం నుంచి ₹1 సహాయం అందలేదని చెప్పి గతంలో బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు. సో హరీష్ రావు వీళ్ళంతా కూడా ప్రతిసారి ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే ఆరోపణలు చేస్తుంది. మరి ఈ విషయంలో మరి హైదరాబాదు వెనకబడిపోతుంది, హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ డ్యామేజ్ అవుతుంది. హైడ్రా పేరుతో మరొక వైపు పార్టీలన్నీ స్వాగతిస్తున్నట్టే చెప్తున్నాయి, కానీ హైడ్రాతో రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ 2 పార్టీలు ఆరోపణలు చేయడం కావచ్చు. దీన్ని హైడ్రా విషయంలో మీరు ఎందుకని 2 రకాలుగా మాట్లాడుతున్నారు? సో హైడ్రాతో ఖచ్చితంగా హైదరాబాద్కి ఏదైనా ఉనికికి ప్రమాదం జరుగుతుందా? హైడ్రాతో హైదరాబాద్కి మంచి జరుగుతుందా? ఒక్క నిమిషంలో చెప్పండి వేణుగోపాల్ గారు. సార్, ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది బీజేపీయే. 10 నెలల కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించబోతున్నాము. రేపు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే వీళ్ళ సంగతి కూడా తేల్చుతాం, చూస్తాం, ప్రత్యక్షంగా పోరాటాలు చేస్తాం. కానీ ప్రస్తుత పరిస్థితులలో జరుగుతున్నటువంటి అమలవుతున్నటువంటి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టు కోల్పోయాడు. ప్రభుత్వం పట్టు కోల్పోయాడు, వ్యవస్థలతో పట్టు కోల్పోయాడు, అధికారులతో పట్టు కోల్పోయాడు. వేణుగోపాల్ గారు 1 మినిట్ వేణుగోపాల్ గారు, ఇప్పటికే హైదరాబాదులో సికింద్రాబాద్, అలాగే హైదరాబాద్, తర్వాత సైబరాబాద్, ఈ 3 నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ మరింత విస్తరించబోతున్నాము, తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా తయారు చేయబోతున్నాము రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీంట్లో బీజేపీ నుంచి సహకారం కావాలని చెప్పి కూడా ఆయన ఢిల్లీ పర్యటన మరొకసారి నిన్న బయలుదేరారు. 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మూసి ప్రక్షాళన కూడా చేయబోతున్నారు, సుందరీకరణ చేయబోతున్నారు. 4వ నగరాన్ని మరి ముచ్చర్లలో నిర్మించబోతున్నారు. వీటన్నిటిని స్వాగతిస్తున్నారా? దీంట్లో హైడ్రాను కూడా మరి హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడు మరి ముంపు ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో హైదరాబాద్ నగరం అంతా చిన్న చినుకు పడితే చిత్తడయ్యే పరిస్థితి నుంచి కాపాడుకునే ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఒకవైపు స్వాగతిస్తున్నారు, మరొక వైపు హైడ్రా అంటున్నారు. ఎట్లా చూస్తారండి? సార్, ఒక ప్రణాళికబద్ధంగా పారదర్శకంగా జరుగుతున్నటువంటి పనుల్లో ఎవరు కూడా ఆక్షేపించరు. ఇప్పుడు 4th సిటీ అని చెప్పని నువ్వు ఏదైతే ముచ్చర్లలో ఈ రోజు కొత్తగా ప్రవేశపెట్టేసినటువంటి 4th సిటీ కోసం ఉన్న 3 సిటీలను ఖ్యాతిని
అపఖ్యాతి చేస్తావా? ఉన్న 3 సిటీల్లో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తావా? మూసీ రివర్ ని ప్రక్షాళన చేయాలి, కరెక్టే. ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక అభిప్రాయ ఓకే వేణుగోపాల్ గారు మీరు ఆగండి. వేణుగోపాల్ గారు మీరు ఆగండి. జనతా పార్టీ కంప్లీట్ చేస్తామండి. భారతీయ జనతా పార్టీ రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, ఏదైనా సరే జరుగుతున్నటువంటి అభివృద్ధిలో మీరు సరైన ప్రణాళికతో వస్తే ఎటువంటి సందర్భంలో కూడా విస్మరించినటువంటి సందర్భాలు లేవు. ఈ రోజు ఈయన ఢిల్లీ పర్యటన మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో కూడా ఈ రోజు మోడీ గారిని అదేవిధంగా కేంద్ర మంత్రులు కలవడానికి పోయారు. కానీ నేను ఒక్క విషయమే చెప్తున్నా, మీరు కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్ల స్కామ్ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టు మీరు 1,50,000 కోట్ల రూపాయల కోసం మూసీ రివర్ ని ప్రక్షాళన అని చెప్పండి పెద్ద స్కామ్ కోసం మీరు. ఓకే వేణుగోపాల్ గారు 1 మినిట్ మీరు ఆగండి. 1 మినిట్ మీరు ఆగండి. యాదగిరి గారు, సార్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారు. ఆ నిజాములు అలాగే బ్రిటిషర్స్ కలిపి సికింద్రాబాద్ను ఏర్పాటు చేశారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కలిసి కూడా మరి సైబరాబాద్ను డెవలప్ చేశారు. మొత్తానికి 3 నగరాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా మరి 10 నెలల పాలనలో మరి మూసీ ప్రక్షాళన కోసం మూసీ సుందరీకరణ కావచ్చు, మరి ముచ్చెర్లలో 4వ నగరాన్ని నిర్మించే కార్యక్రమానికి మరి దీన్ని ఎట్లా చూస్తారు, దీనిపైన ఏం చెప్తారు? టైం అప్, తొందరగా చెప్పండి సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాము, అక్కడ ఉన్న పెద్దలు కూడా అదే విషయం చెప్తున్నారు. హైదరాబాదు నగరము భారతదేశంలో ప్రత్యేక నగరాలలో ఒక నగరము, ప్రపంచంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నగరము. అలాంటి నగరాన్ని అనేక రకాలుగా డ్యామేజ్ చేయడం కోసము, ఆయన ఇమేజ్ పెంచుకోవడం కోసమే 4th సిటీ అని థ్యాంక్ యూ యాదగిరి గారు. ఫైనల్గా హెచ్ఆర్ మోహన్ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 10 ఏళ్లలో మా బీఆర్ఎస్ 100 ఏళ్ళ నష్టం చేసింది, కానీ 10 నెలల్లో మేము ఖచ్చితంగా 100 ఏళ్ళ అభివృద్ధి చేసే దిశగా పోతున్నాం అంటున్నారు. ఇది నెరవేరుతుందా 5 ఏళ్లలో? చెప్పండి హెచ్ఆర్ మోహన్ గారు. జరిగింది ఇప్పుడు 10 నెలల్లో ఎంత అప్పు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక్కసారి అక్కడ ఉన్న పెద్దలు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని చెప్పాలి. ఓకే యాదగిరి గారు, హెచ్ఆర్ మోహన్ గారు కంక్లూడ్ అయిపోయింది, టైం అప్. అన్నగారు దశాబ్ద కాలంలో శతాబ్ద విధ్వంసం జరిగింది కాబట్టి దాన్ని సమకూర్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు దినం రాత్రికి నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. ఒక ఎత్తు అయితే అన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నగారు చెప్పినట్టు ఈ 3 సిటీల్లో పొద్దున ఉద్యోగానికి వెళ్తే 7 గంటలకు వెళ్తే 10 గంటల వరకు వెళ్తూ ట్రాఫిక్. రైట్ థ్యాంక్ యూ అండి హెచ్ఆర్ మోహన్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఇక 10 ఏళ్లలో పూర్తిగా బీఆర్ఎస్ చేసిన దాంతో కొంత ఆ పార్టీ చెప్పిన హామీలను నెరవేర్చకుండా 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడడం కావచ్చు, తర్వాత అభివృద్ధిపై ప్రతిరోజు విమర్శలు చేయడం అయితే కాంగ్రెస్ ఆక్షేపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక మరి 5 ఏళ్లలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 4వ సిటీ నిర్మాణం కావచ్చు, తర్వాత మూసీ సుందరీకరణ కావచ్చు, మరి ఇవి నెరవేరుతాయి, ఖచ్చితంగా చేస్తామని చెప్పడం అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు రాబోయే రోజుల్లో ప్రజలు ఇచ్చే మరి తీర్పుగా మనం భావించవచ్చు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.